పట్టణం శివయ్య స్తూపం సెంటర్ నందు వినుకొండ నియోజకవర్గం మాదిగలలో ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి జీవి ఆంజనేయులు, ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, రాష్ట్ర పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు, వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంచెటి నాగశ్రీను, మాదిగ ముఖ్య నాయకులు, తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ గారి పార్టీ అధ్యక్షులు ప్రధానమంత్రి మోడీ గారి చేత హైదరాబాద్ లో లక్షల మందితో 10 లక్షల మందితో పెద్ద బహిరంగ సభ నడిపినటువంటి మీ అందరినీ ప్రేమించేటువంటి వ్యక్తి, మీ హక్కుల కోసం జీవితకాలం పోరాడుతూ విజయ పదంలో ముందుకెళ్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిగ గారిని మీ అందరిని ఉద్దేశించే మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మందకృష్ణ మాదిగ గారికి ఈరోజు ఆయన ఎంతో సమయం కేటాయించి మన అందరి దగ్గరికి కూడా ఈరోజు రావటం జరిగింది. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆయన ఒక రాష్ట్రంలో కాదు చేస్తూ ఉంది, ఈరోజు తెలంగాణలో చేస్తూ ఉన్నారు, ఆంధ్రాలో ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు, ఎల్లుండి కర్ణాటకలో కూడా చేస్తూ ఉన్నారు. ఏదో ఒక పార్టీకి చేస్తూ ఉన్నారని కాదు, ఎవరైతే వారు అడిగిన డిమాండ్ ఏదైతే ఉందో వర్గీకరణ గురించి ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో వారికి వెన్నుదన్నుగా ఈరోజు నుంచుంటూ ఉన్నారు. ఆ వర్గీకరణ ఇదంతా మన కళ్ళ ముందు సాక్ష్యం అనేసి కూడా మనం మర్చిపోద్దని సహాయం కోరుతున్నాను. ఇట్లాంటప్పుడు మీ బిడ్డగా, మీ అన్నగా ఒకే విషయాన్ని గుర్తు చేయడానికి వచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో మనకు నరేంద్ర మోడీ గారు అండగా నిలబడ్డాడు. నిన్న కూడా అన్న ఏం చెప్పిండు, నవంబర్ 11న హైదరాబాద్కు వచ్చినప్పుడు లక్షల మంది వచ్చిండు, నరేంద్ర మోడీ గారు మనకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడని చెప్పాడు. కాదు, నిన్న కూడా ఆ రోజు ఎట్లా చెప్పిండు, నిన్న కూడా తెలంగాణలో పర్యటన చేసినప్పుడు, నిన్న జహీరాబాద్ అనే ఒక పార్లమెంటు నియోజకవర్గంలో ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయన వేదిక మీద స్పష్టం చేశాడు, ఎవరు అడ్డం పడ్డా ఎస్సీ వర్గీకరణ చేసే బాధ్యత తనదేనని చెప్పి అక్కడ మాట్లాడింది. నిన్నటి ఉపన్యాసం కూడా అందరికి వైరల్ అవుతున్న విషయం మీరు మర్చిపోదని సహాయం కోరుతున్నాను. అంటే కేంద్రంలో ఎవరుంటే న్యాయం జరుగుతుంది అంటే నరేంద్ర మోడీ గారు ఉంటేనే న్యాయం జరుగుతుంది. మరి ఇక్కడ రాష్ట్రంలో ఎవరు ఉండాలన్నప్పుడు ఇగో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని 3 కోణాల్లో మనం చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని 3 కోణాలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇవ్వాలన్న పవిత్ర ఆశయంతో తన సినీ జీవితానికి స్వస్తి పలికి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన అధిష్టింపజేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సాక్షిగా వినుకొండకి సౌండ్ ఎట్లా సరిపోతాయా? వినండి అయ్యా, డిస్టర్బ్ చేయకండి, వినండి. ఇటు ఎవరు రానిగా, ఇటు వినుకొండ ఆంజనేయులు గారి నియోజకవర్గం, ఆంజనేయులు గారు అధ్యక్షుడిగా స్టేజీ మీద ఉంటే సౌండ్ ఎట్లా ఉండాలి? నేను చెయ్యెత్తినప్పుడు ఆపాలి. నేను నీకు అరిచే అవకాశం ఇస్తా, అప్పుడే అరవాలా. మీరు ఇక్కడ అరిస్తే